కాంగ్రెస్ మంత్రులకు రైతుల గోడు వినే సమయం లేదని, అక్రమంగా మామూళ్లు అయితే వసూలు చేయడంలో వారు ఆరితేరారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కరువు ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. నల్గొండ జిల్లాలోనే పెద్ద సంఖ్యలో వ్యవసాయ భూములకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండిపోయిన పొలాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి రైతులు ఎదురొచ్చి మరీ కాంగ్రెస్ నాయకులు ఎండిపోయిన పొలాల గురించి చెప్పొద్దని, ఫోటోలు వీడియోలు వాట్సాప్లో పెట్టొద్దు అని బెదిరిస్తున్నారని అన్నారు. తమకు ఎలాగైనా న్యాయం చేకూర్చేలా చేయాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ లో వోల్టేజ్ కారణంగా వ్యవసాయ మోటార్లు కూడా కాలిపోయి రైతులకు ₹1000 నష్టం కలిగే చేస్తున్నాయని తెలిపారు. ఒక్కో మోటార్ రిపేర్కు సుమారు వారం రోజులు పట్టడంతో మోటార్ బిగించే లోపే పూర్తి పంట ఎండిపోతుందని అన్నారు. నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రైతుల దుస్థితి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతుల దగ్గరికి మంత్రి రావాలంటేనే భయపడుతున్నారని అన్నారు. ఎక్కడ రైతు బంధు గురించి రైతులు నిలదీస్తారోనని ఆయన రావడం లేదని అన్నారు. ప్రభుత్వం రైతులకు ఎకరానికి కనీసం ₹10,000 నష్టపరిహారం ఇవ్వాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 ద్వారా నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశారని, కాంగ్రెస్ హామీ ఇచ్చి పంటలకు నీరు ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేసిందని జగదీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రభుత్వాన్ని నమ్మి ఒక్కో రైతు 25 నుంచి 30,000 పెట్టుబడి పెట్టి ఆగమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అవగాహన రాహిత్యం వలన రైతులు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. మా ప్రభుత్వం హయాంలో మొన్నటి వరకు జాలువారిన పంట పొలాలు నేడు మోడు వారడానికి కారణం 100% ప్రభుత్వ నిర్లక్ష్యమే అని మండిపడ్డారు. పంట నష్టంపై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎక్కడ జరిగిందో అదే చూస్తారు. మిగతా ఎండిపోయిన పొలాల గురించి మాట్లాడొద్దని చెప్తున్నట్టుగా హోటల్ పెట్టిరు, మీరు ఎందుకు వర్షాలు పెట్టిరు, ఎవరు చేసిరు అని చెప్తాడ. మేము ఏదో నవ్వుకుంటాను అన్న గిట్లా రాజకీయానికి ఇట్లా పోతుంది, మీరు ఎవరు చేసిరు ఏందని దాని కొరకు రైతులు ఇట్లా భయపడి రావట్లేదు చెప్పడానికి. ఎండిపోయింది చూసుకోరు కానీ అది అమ్మాయినా అడగపోతే పెట్టదు కదా, కుండలున్న భూ అయినా అమ్మ ఆకలి అవుతుందంటే పెడుతుంది కదా. మరి ఆయన బాగా ఆయన చెప్పుకోవాలి కదా ఏదో పద్ధతి. అమ్మారే భయపడుతుంది సార్, అట్నే నవ్వుకుంటా అట్నే ఎండిపోయింది చూసుకోవాలి సార్. అన్ని ఎండిపోయినాయి. మా 4 ఎకరాలు ఎండిపోయింది సార్. నేను ఇప్పుడు తొగమంట వస్తుంటే అక్కడ కనబడుతుంది, పాపం ఎండిపోయింది, పశ్చిమ విలేకరులు వచ్చి వాళ్ళు తీసుకొని చూస్తున్నారు. మరి అది కూడా వద్దు, తీయొద్దు, ఎండిపోయింది చెప్పొద్దు అంటే వద్దు, వద్దు. కాలువస్తే ఎంత నీళ్లు ఘోరంగా దేవుడు మంచి ఈ పాడికి కలవడం అయింది. నీళ్లు ఏడు ఫస్ట్ ఇవ్వకున్నా బాగుండు, ఇచ్చిండు మళ్ళీ కట్ చేసిండు, నిలువుగా ఎండిపోతుంది పొలాలు. అందుకనే మా అన్న నిన్న చెప్పి అక్కడ చెర్ల నీళ్ళు లేవు అని అంటూ ఎక్కడ సాగింది మాకేం తెలుసు సార్, మాకు తెలియదు. ఈ పొలాలు మాత్రం ఎట్లా ఎండిపోతుంది. అందరూ ఎండిపోయినాయి. ఏం చేస్తాం, చేసేది ఏముందని ఇక నీళ్ళు రాలేదు, ఎండిపోయి రాలేదు, మరి ఇక చేసేది ఏముందని వదిలిపెట్టినాం. నీళ్ళు రాలేదు అట్లా.